వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ శనగపప్పు బీరకాయ కర్రీ అండి. ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుందండి. దీని ప్రాసెస్ ఏంటో ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత గంట పాటు నానబెట్టుకున్న శనగపప్పును యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. శనగపప్పు ఇలా వేగిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. కారం, ఉప్పు అన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచుకోవాలండి. అలాగే వాటర్ ఏమీ అయిన అవసరం లేదు, ఎందుకంటే బీరకాయలో ఉన్న వాటర్ సరిపోద్ది. రెడీ అయిపోయిందండి శనగపప్పు బీరకాయ కర్రీ. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.